అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. ఈరోజైతే ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీనివల్ల ఈజీగా బరువు తగ్గుతారు. డైటింగ్ అవసరం లేకుండా 15 నుంచి నెల రోజుల పాటు రోజు చేసుకొని తినండి. తప్పకుండా మీరు బరువు తగ్గుతారు. రోజు తినాలంటే బోర్ కదండి అనుకుంటున్నారా? రోజు తిన్నా బోర్ కొట్టనే రెసిపీ అండి. తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ వస్తుంది, తప్పకుండా హైప్ ఇవ్వండి. దానివల్ల 10 మందికి రీచ్ అవుతుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఒకటి ఉంది, నేను మధ్యలో చూపిస్తానండి. ముందుగా కావాల్సింది అయితే బీన్స్, క్యారెట్, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వీటిని కట్ చేసి పెట్టుకోండి. కొంచెం పుదీనా ఆకుల్ని, కొత్తిమీర ఆకుల్ని కూడా పక్కన పెట్టుకోండి. బఠానీ ఉంటే బఠానీని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, కొన్ని వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్కని కచాపచాగా దంచి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. దీంట్లోనే కాస్తంత కరివేపాకును కూడా వేసుకొని వేయించి బఠానీలను వేసుకోండి. నాకైతే చిన్న బఠానీలు ఉన్నాయి, నేను అవి వేస్తున్నా. మీ దగ్గర ఎలాంటి బఠానీ ఉన్నా కానీ వేసుకోవచ్చు. బఠానీలు వేసుకున్న తర్వాత కూడా వాటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం వాడబోయే మెయిన్ ఇంగ్రీడియంట్ జవ్వ గోధుమ రవ్వ. జావ గోధుమ రవ్వ అని కూడా అంటారు. ఇప్పుడు సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఇది మెయిన్ ఏంటంటే మనం గోధుమ గింజల్ని పొట్టు తీయకుండా ముతగ్గా విసిరిన రవ్వ ఇది. సో దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది వాడటం అనేది చాలా చాలా మంచిది. రోజు వాడినా చాలా మంచిది. అవి ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని కాస్త మెత్తబడే వరకు ఉడకనివ్వండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కూడా మరొకసారి కలుపుకోండి. సో ఇది నార్మల్ గోధుమ రవ్వతో పోలిస్తే ముతగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ పోషక విలువల్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని మరొక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు స్పైస్ తక్కువగా తింటే కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో పచ్చిమిర్చి సరిపోతుంది. కొంచెం స్పైసీగా కావాలి అని అనుకుంటే కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ గోధుమ రవ్వను తీసుకుంటున్నాను. ఆ రవ్వనంతా కూడా బాండీలోకి వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కాస్త సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. దీనిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల మనం ఈజీగా బరువు తగ్గుతాము. అలాగే డైజెషన్ కూడా చాలా చక్కగా అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఎవరికైతే బ్లడ్ పర్సంటేజ్ లేదో వాళ్ళకు కూడా బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఇలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఈ జవ్వ గోధుమ రవ్వలో ఉన్నాయి. సో తప్పకుండా రోజు వాడినా కానీ చాలా మంచిదే. రవ్వని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, లంచ్కి బాగుంటుంది, డిన్నర్కి బాగుంటుంది. ఏదో ఒక టైంలో, రోజులో ఏదో ఒక టైంలో మీరు ఇది రోజు చేసుకొని తిన్నారు అంటే టేస్టీగా ఉంటుంది. టేస్టీగా లేకపోతే అసలు మనం తినడానికి ఇష్టపడము. సో టేస్టీగా ఉంటుంది కాబట్టి టేస్టీగా తింటూ బరువు తగ్గచ్చు. అందువల్ల ఇది రోజు ప్రిపేర్ చేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. వన్స్ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అరచెక్క నిమ్మకాయ రసాన్ని పిండేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 స్పూన్ నెయ్యిని వేసేసుకోండి. దీనికి స్పెషల్గా చట్నీస్ ఏం అవసరం లేదు. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, సాంబారు, లేకపోతే మనం రోటి పచ్చళ్ళు ఏవి చేసుకున్నా దానిలోకి దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదా ఏమీ లేకపోయినా ఉట్టిదైనా తినేయచ్చు. ఎందుకంటే మనం అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది. నెయ్యిని కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సర్వ్ చేశారు అంటే ఎంతో రుచికరమైనటువంటి ఈ జవ్వ గోధుమ రవ్వ కిచిడి తయారైపోతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.